ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నిన్నటి రోజున భారత్ పాక్ యుద్ధ విరమణ తర్వాత తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. చాలా క్లియర్గా, చాలా పిన్ పాయింటెడ్గా, అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. మీరు దొంగచాటుగా వచ్చి దొంగ దెబ్బ కొట్టారు, మేము చెప్పి మీ గుండెల మీద తన్నాం. ఇది నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట కాదు, ఇది తూట. సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నిన్న మోడీ గారికి గర్జిస్తే అలా ఉంది. చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకుంటే మంచిది, లేకపోతే ప్రపంచ పటంలో మీకు అడ్రస్ లేకుండా చేస్తాం. మేము యుద్ధానికి పాజు మాత్రమే ఇచ్చాం, యుద్ధాన్ని ఆపలేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక మిషన్ కాదు, 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష. మా ఆకాంక్ష ఎంత బలమైందో మీకు అర్థమైపోయింది కదా. మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధేయపడ్డారు కదా. మా మిసైల్స్ మీ దేశంలో గగనతలంలో యుద్ధ విమానాలు ఎగరకుండా చేయగలిగాయి. మీ 11 ఎయిర్ బేస్ని ధ్వంసం చేయగలిగాయి. మీ రాడార్ సిస్టమ్ని కొట్టగలిగాయి. మీ కరాచీ సీపోర్ట్ని ధ్వంసం చేయగలిగాయి. అది భారతీయ సత్తా. నేను మా త్రివిధ దళాలకి, మా ప్రజలకి హ్యాట్సప్ చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్పారు. నిజం కూడా కదా. చాలామంది మాట్లాడుతూ వచ్చారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాడు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు, అధికారులు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడారు. అందుకే సింహం రావటం లేట్ కావచ్చు, కానీ గర్జిస్తే ఎలా ఉంటుందో నిన్న నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు. అదే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ మాట్లాడిన దానికి, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన దానికి మీరు చూడండి. ఆ 2 వీడియోలు పొంతన పెట్టుకొని చూడండి ఒకసారి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వీడియోలో 17 ఎడిటింగ్స్ ఉన్నాయి. ఎందుకు? భయంగా వణుకుతూ మాట్లాడుతున్నాడు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కానీ చాలా స్పష్టంగా, చాలా ధైర్యంగా, చాలా సూటిగా మన ప్రధానమంత్రి గారు మాట్లాడిన తీరు కానీ, ఇచ్చిన వార్నింగ్ కానీ ఒక్కసారి గమనించండి. ప్రపంచానికి అలా బాలసత్తా ఏంటో తెలియజెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ తెలియజెప్పడానికి కారణమైనటువంటి ఆర్మీకి ఆయన అభినందన చెప్పారు, సెల్యూట్ చెప్పారు. ఇవాళ మన సొంత మిసైల్స్ ద్వారా మన S-400 పాకిస్తాన్ యుద్ధ విమానాలని గగనతలంలోనే ధ్వంసం చేయగలిగింది. భారత బోర్డర్ దాకా రాలే వాళ్ళ ఎయిర్ బేస్ సిస్టమ్ ధ్వంసం చేయగలిగింది. తర్వాత మన INS విక్రాంత్ వాళ్ళ కరాచీ సీపోర్ట్ని ధ్వంసం చేయగలిగింది వాళ్ళ దేశంలోకి వెళ్ళి. మన బ్రహ్మోస్ పేరింటేనే పాకిస్తాన్ గజ వణికిపోతూ ఉంది. బ్రహ్మపుత్ర రివర్ మాస్కో 2001లో రష్యా సహకారంతో తయారు మొదలుపెట్టినటువంటి ఆయుధం బ్రహ్మోస్. ఈ పేరు ఇప్పుడు పాకిస్తాన్ని భయపెడతా ఉంది. బ్రహ్మోస్ ఇలా పాకిస్తాన్ అణ్వాయుధ శిబిరాలని టార్గెట్ చేసిందన్న విషయాన్ని గమనించినటువంటి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ భయంతో భారతదేశానికి ఫోన్ చేసి మోకాళ్ళ మీద కూర్చొని, మహాప్రభు రక్షించు, ఇక యుద్ధాన్ని ఆప్ చేద్దామని చెప్పేసి వేడుకుంది. భారత్ వింటదో లేదో నాకు భయంతో మళ్ళీ అమెరికాతో కూడా ఫోన్ చేసి చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో భారత్కి చెప్పి యుద్ధాన్ని ఆపించండి, వాళ్ళ బ్రహ్మోస్ మా దేశాన్ని తినేసేలా ఉంది అని చెప్పేసి. అమెరికా చాలా సూటిగా, చాలా క్లియర్గా చెప్పింది, మీరు మీదే భారతదేశంతోనే మాట్లాడుకోండి అని. భారతదేశం మొన్నటి రోజున 3:35 పాకిస్తాన్ అధికారులు మన అధికారులను సంప్రదిస్తే, మన అధికారులు మన ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వం యొక్క సూచన మేరకు ఆర్మీ అధికారులు కాల్పుల విరమణ ప్రకటించారు. అంటే యుద్ధం స్టార్ట్ చేసిన 2 రోజుల్లోనే ఇంకా యుద్ధం పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయలేదు. పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చొని మహాప్రభు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి అని చెప్పిన పరిస్థితి. ఇలా భారత ప్రధాని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మా సత్తా ఏంటో మీకు అర్థమైంది, మీరు మోకాళ్ళ మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది, ఇప్పటికైనా మీరు ఉగ్రవాదాన్ని వదిలేయండి, లేకపోతే మీ అడ్రస్ గల్లంతు చేస్తామనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. రెండోది, ఆపరేషన్ సింధూర్ అనేది మిషన్ కాదు, 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష. మీరు భారత మహిళల సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం చేశారు. అందుకని అదే మహిళలతో మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మేము దాడులు చేశాం. 9 శిబిరాల మీద దాడులు చేశాం. 100కు పైగా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాం. అది భారతీయ సత్తా అంటే, ఒక భారత నారీమణి సత్తా అంటే.
ఇది చాలా క్లియర్గా మోడీ గారు ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పారు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారత ఆయుధాలను చూసి, భారత టెక్నాలజీని చూసి నివ్వెరపోతూ ఉంది. మన బ్రహ్మోస్ని చూసి భయపడతా ఉంది. మళ్ళా చెప్తున్నాను, మన బ్రహ్మోస్ గంటకి 3700 కిలోమీటర్ల దూరంతో వేగంతో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మోస్ 2 రెడీ కాబోతా ఉంది. ఉత్తరప్రదేశ్లో నిన్ననే లాంచ్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. బ్రహ్మోస్ 2 కనుక రెడీ అయితే ఇంకా అది గంటకి 9700 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి ధ్వంసం చేయగలదు, ఆ శత్రువుని నాశనం చేయగలదు. బ్రహ్మోస్ 1కే వణిగిపోతున్న పాకిస్తాన్ రేపు బ్రహ్మోస్ 2 కనుక రిలీజ్ అయితే పరిస్థితి ఏంటి? బ్రహ్మోస్ 1 4 రకాలుగా, 1 ఆకాశంలో, 2 భూమి మీద, 3 సముద్రంలో, 4 సముద్రపు అంతర్భాగంలో కూడా వెళ్ళి అవతల శత్రువుని ధ్వంసం చేసి రాగలేటువంటి కెపాసిటీ, నిప్పులు చిరుముకుంటూ వెళ్ళేటువంటి కెపాసిటీ వాళ్ళ రాడార్ సిస్టమ్గా దొరకదు. అందులోనూ మన సొంత శాటిలైట్ ద్వారా మాత్రమే పనిచేసే వ్యవస్థ ఇది. వేరే వాళ్ళ దేశం వేరే శాటిలైట్తో పనిచేసేటువంటిది కాదు. మన ఇస్రో తయారు చేసినటువంటి సొంత శాటిలైట్ జీపీఎస్ సిస్టమ్ ద్వారా నడిచేటువంటి వ్యవస్థ. ఒక్క బటన్ నొక్కితే అవతల వాడిని బద్దలు కొట్టేసింది. అది మన బ్రహ్మోస్. నాట్ ఓన్లీ బ్రహ్మోస్, మన ప్రతి ఆయుధం కూడా, ఈవెన్ దో మన ప్రతి సైనికుడు కూడా, మనం చూసాం కదా, మన తెలుగువాడు మురళీ నాయకుడిని పాకిస్తానీ సైనికులు చంపదలుచుకుంటే 14 మంది పాకిస్తాన్ సైనికులు చంపాగ్గాని అతను చావలేదు. అంటే మన సైనికుని ఒక్కరిని ముట్టుకోవాలంటే పాకిస్తాన్ వాళ్ళు 14 మంది అతం కావాలి. అది మన సైనికుడి సత్తా, అది మన ధైర్యం. అది చాలా క్లియర్గా ప్రపంచానికి మన త్రివిధారాలు చూపించాయి, మన మోడీ గారు చూపించారు. కాబట్టి పాకిస్తాన్ మారగలిగితే మంచిది, లేకపోతే ప్రపంచ పట్టణంలో అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది అన్న విషయాన్ని చాలా క్లియర్గా మోడీ గారు చెప్పారు. ఇవాళ పాకిస్తాన్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భారత గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంది, భారత త్రివిధ దళాల గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంది. ఇవాళ మన ఆయుధాలను చూసి చైనా కూడా భయపడేటువంటి పరిస్థితి. చైనా ఆయుధాలు, చైనా రాడార్ సిస్టమ్, చైనా యుద్ధ విమానాలు అన్నిటినీ కూడా పాకిస్తాన్ గగనతనంలోనే మనం ధ్వంసం చేసిన తీరు ఇవాళ చైనాని భయపెడతా ఉంది. నాట్ ఓన్లీ చైనా, అమెరికాకి సంబంధించినటువంటి F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్కి అప్పట్లో ఇచ్చారు. పాకిస్తాన్ అప్పట్లో అమెరికా దగ్గర కొనుక్కున్న యుద్ధ విమానాలు, వాటిని మనం ఆకాశంలోనే ధ్వంసం చేసిన తీరు. ఒకవైపు అమెరికా ఆయుధాలని, ఇంకోవైపు చైనా ఆయుధాలని, రెండింటిని ధ్వంసం చేసిన చూరు. అటు అమెరికా భయపడుతూ ఉంది, ఇటు చైనా భయపడుతూ ఉంది. తర్వాత బ్రహ్మోస్ ద్వారా పాకిస్తాన్ అణ్వాయుధ శిబిరాలను కూడా టార్గెట్ చేసిన తీరు. అంటే భారతదేశం తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనేటువంటిది. అంటే సహనంతో శాంతితో కూర్చుంటే అది చేతగాంతనం అనుకుంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదు. అది భారతదేశం ఇలా చెప్పింది. భారతదేశం యొక్క ఉద్దేశం యుద్ధం కాదు కాబట్టి మీరు మోకాళ్ళ మీద కూర్చుంటే క్షమించి వదిలేసింది. లేదు తోక జాడిస్తామన్నారా, మీ బుద్ధిని చూపించుకుంటామన్నారా, మీకు బుద్ధి చెప్పటానికి భారతదేశం ఎప్పటికీ రెడీగానే ఉంటుందని చెప్పేసి నిన్న మోడీ గారు గర్జించారు. మాట్లాడలేదు, గర్జించారు. మరి పాకిస్తాన్ మారుతుందా లేదా చూడాలి. ఇంకోటి కూడా చాలా క్లియర్గా చెప్పారు, 2 అంశాల మీద చర్చలు ఉంటాయి. 1 POK, 2 ఉగ్రవాదం. ఈ 2 అంశాల మీద చర్చలు ఉంటాయి. 3వ అంశానికి తావులేదు, 3వ వ్యక్తికి తావులేదు. చాలా క్లియర్గా 3వ అంశానికి తావులేదు, 3వ వ్యక్తికి తావులేదు. ఇది మోడీ గారు చెప్పిన మాట, ఇది మోడీ గారి మాట. రాసుకోరా సాంబా, రాసుకోండి షరీఫ్ గారు. ఎస్, అది భారతదేశం యొక్క సత్తా, అది మన ప్రధాని మోడీ గారి సత్తా, అది మన జవాన్ సత్తా, అది మన టెక్నాలజీ, మన ఆయుధం సత్తా. ఇవాళ ప్రపంచం మొత్తం చూసి రాసుకుంటుంది.